ఒక డాక్టర్ గారు చెప్పాల్సిన పని కూడా ట్రంపే చెప్పేస్తుంటాడు. అమెరికాలో వాడుతున్నటువంటి కొన్ని రకాలైనటువంటి మందుల వల్లనంట ఐవీఎఫ్ 700% జరుగుతున్నాయట. ఈ ఫెర్టిలిటీ డ్రగ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది 700% ధరలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మందుల ధరలు ప్రపంచమంతా మందులు వాస్తవంగా ప్రపంచంలో అమెరికాలో తయారు చేసే మందులు అతి పరిమితం. ప్రపంచ దేశాల్లో తయారు చేసిన మందులు కొనుక్కుంటుంది. అమెరికన్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా అది హైదరాబాద్‌లోనైనా, విజయవాడలోనైనా, గుంటూరులోనైనా, విశాఖపట్నంలోనైనా లేకపోతే భారతదేశంలో ఎక్కడెక్కడ కంపెనీలన్నా అమెరికాకి తయారు చేయాలనుకున్నోళ్ళు అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ తయారు చేసి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు ఇక్కడికొచ్చి చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత మందుల్ని కొంటారు వాళ్ళు. అయితే టాక్సుల పరంగా మనకైతే 0 ఉంది. బట్ ఇక్కడ రేట్ల పరంగా చూస్తే 700% ఎక్కువగా ఉందట. తద్వారా అమెరికాని దోచుకుంటున్నారు. అమెరికాని ఈ మందుల కంపెనీల వాళ్ళు దోచుకుంటున్నారు అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివిధ దేశాల లెక్కలు చూసుకొచ్చాడట. ఫెర్టిలిటీ మందులు ఎక్కువగా అమెరికా వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళల్లో వంధ్యత్వం ఎక్కువవుతుంది. పిల్లలు పుట్టే తత్వం తగ్గుతోంది. కాబట్టి ఈ మందులు వాడుతుంటే అది కాస్త వివిధ దేశాలతో పోల్చుకుంటే వివిధ దేశాల్లో ₹100 ఉన్నది అక్కడ ₹700 ఉంది అన్నటువంటిది లెక్క చెప్తూ ఇట్లా దోచుకుంటున్నారు. దీని మీద చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు.